సంక్రాంతి పండుగ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్, నాగసత్యలత దంపతులు డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రముఖ గాయని, ఆధ్యాత్మిక గురువు కొండవీటి జ్యోతిర్మయి అన్నమయ్య సంకీర్తన విభావరి ప్రేక్షకుల తన్మయత్వంలో ముంచింది. మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ తమీం మన్సారియా, పలువురు ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ స్వామి మాట్లాడుతూ, ఆధ్యాత్మిక పదంలో పయనించడం ద్వారా సమాజంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లువిరుస్తాయని, అటువంటి వాటికి అన్నమయ్య సంకీర్తనల వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా మినీ స్టేడియం వేలాది మంది ప్రేక్షకులతో నిండిపోయింది. అనంతరం కొండవీటి జ్యోతిర్మయి ముందుగా అన్నమయ్య సంకీర్తనల విశిష్టతను వివరించి, అనంతరం పలు సంకీర్తనలు రసరమ్య భరితంగా గానం చేశారు. ప్రజలు వేలాదిగా తరలి రావడంతో ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భక్తులకు లడ్డూ ప్రసాద వితరణ చేశారు. గోవింద మాధవ
ప్రకాష్ గారిని, SGVS ఫంక్షన్ హాల్ ఆంజనేయులు గారిని, అనూష హోండా వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నేను ఇప్పుడు చదివిన పేర్లు వారు దయచేసి అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా మనస్ఫూర్తి. తర్వాత ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్, ఎంపీ ఒంగోలు శ్రీ మాగుంట శ్రీనివాసన్ రెడ్డి గారికి చిరు సత్కారం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే సంతనూతలపాడు బిఎన్ విజయ్ కుమార్ గారికి చిరు సత్కారం. శ్రీ రామచంద్ర సత్యనారాయణ గారు చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సతీమణితో సహా. గొట్టి గారు అధ్యక్షులు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ వారిని చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. గంగాడ సుజాత గారిని మేయర్ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కూడా చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. చైర్మన్ ఏపీ మారిటైమ్ బోర్డ్, డిఎస్పీ శ్రీనివాస్ గారిని దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్ గారిని వేదికపైకి రావాలి. కంది రవిశంకర్ గారిని చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.
రావాల్సిందిగా కోరుకుంటున్నాం సతీ సమేతంగా. అలాగే గూడూరి ఎరిక్షన్ బాబు గారు పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. Please do come onto the dais. We really want you on the stage, sir. ఇచ్చేశారు, వారికి చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే సార్. ప్రైడ్ మీడియా వెంకటేష్ గారికి చిరు సత్కారం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జయ శ్రీ వెంకటేశ, జయ శ్రీ అన్నమాచార్య. ఈరోజు చాలా సుదినం, భోగి అలాగే పౌర్ణమి. ఒంగోలు నడిబొడ్డున ఎమ్మెల్యే గారైన జనార్దన్ గారు వారి దంపతులు ఈ ఒంగోలు ప్రాంత వాసులందరికీ కూడా సంకీర్తనని వినిపించాలని, తద్వారా మంచి సంస్కారాలని వాళ్ళందరూ కూడా పొందాలని, అలాగే కాకుండా భక్తి ద్వారా మనం ఎన్నో రిఫర్మేషన్స్ చేసుకోవచ్చు అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పము అలాగే నమ్మకం కలిగినటువంటి దంపతులు వాళ్ళు. ఎమ్మెల్యే గారు చాలా చక్కగా కష్టపడి ఈ ప్రాంగణాన్ని అంతా తీర్చిదిద్ది సంకీర్తనను అందరికీ వినిపించడానికి వారు చేసినటువంటి కృషి చాలా గొప్పది ఈ ఒంగోలు వాస్తవ్యులందరికీ కూడా. ఇక మీదట కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ నిరాటంకంగా జరగాలని, మండల స్థాయిల్లో కూడా వారు ఇట్లాంటివి కార్యక్రమాలని ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష చేస్తూ, ఈరోజు కార్యక్రమం చాలా చక్కగా ఉండడానికి కారణం ఈరోజు పౌర్ణమి కావటం కూడా. ఇది చాలా గొప్పదైనటువంటి సుదినం, ఎందుకంటే మనందరి హృదయాలు చాలా ఆహ్లాదంగా చాలా చక్కగా ఉచ్చ స్థితిలో ఉంటాయి పౌర్ణమి రోజున అందరి మనస్సులు. అప్పుడు మనం సంకీర్తన చేస్తే అది బృందావనమే అవుతుంది. అట్లా ఒంగోలు ప్రాంతం అంతా కూడా బృందావనం అయిందని నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే శుద్ధమైనటువంటి ప్రేమ అలాగే శుద్ధమైనటువంటి ప్రజ్ఞ ఇచ్చినటువంటి పరమాత్మ అందరికీ దీన్ని ఇంకొంచెం బాగా నిర్వహించడం వల్ల తప్పకుండా మనం కావాల్సినటువంటి మనం చేసుకోవాల్సినటువంటి సమాజ నిర్మాణం ఏదైతే ఉందో అది సాకారం అవుతుందని, అలా ఇలాంటి ఎమ్మెల్యేస్ జనార్దన్ గారు లాంటి ఎమ్మెల్యేలు మనకి ఉండగలిగితే నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడో చోట ఏదో మండల స్థాయిలోనైనా జరుగుతూ ఉంటే తప్పకుండా మనం అనుకున్నటువంటి మంచి సమాజము, మనం అనుకున్నటువంటి మంచి రాజ్యము తప్పకుండా ఏర్పడుతుందని, అలాగే ఈ కార్యక్రమం ద్వారా మనం స్వామివారిని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చక్కటి పంటలు అలాగే అందరికీ ఆయువు ఆరోగ్యము కావాలని సంకీర్తన చేయటం నా యొక్క అదృష్టం. జయ శ్రీ వెంకటేశ, జయ శ్రీ అన్నమాచార్య.